3 దినాల సంధి గెరువియకుంట కొడుతున్న వానలతోని కొండ, కోన, వాగు, వంక అన్ని వంగి చూద్దామన్నా గజం జాగ కూడా కనిపిస్తలే. చెర్లు, కుంటలు, నదులు వంగి కొన్నూర్లయితే కనిపియకుంటనే మునిగిపోయినాయి. ఊర్లల్లున్న ఇండ్లు, బండ్లు, సామాన్లు అన్ని కొట్టుకపోయినాయి. కానీ వరదల పారుడైతే ఆగుతలేదు. ఇక ఆ గోస మా ఊరికి రావద్దని గిలేం చేసిర్రో చూడుర్రి. దినాం కొడతాను నాణాలతోటి చెర్లు, కుంటలు, ఏర్లు, నదులు అన్ని ఆకుంటా పారుతూనే ఉన్నాయి. కొన్ని జాగలనైతే ఊర్లకే మునిగిపోయినాయి. ఎప్పుడు ఏ కట్ట దిగుతుందో అనుకుంటా బిక్కు బిక్కు అనుకుంటా బతుకుతురు చాలా మంది. ఇక కృష్ణా నది పారే తీరును చూస్తుంటే ఆ భయానికే పానం అరిచేతిలో పెట్టుకొని బతకవలసి వస్తుంది ఆడ దగ్గర పోయింటున్నోళ్లకు. ఇక అందుకే అక్కడ ఉన్నోళ్ళు శిలకలు మునిగిపోతున్నాయి. జర శాంతించు కృష్ణమ్మ అనుకుంటా పూజలు చేసిర్రు. కృష్ణా జిల్లా అవనిగడ్డ తాలూకాల పిట్టలంక సాలెం ఊళ్ళే చెర్లు, కుంటలు, శిలకలు మొత్తం అన్ని మునిగినాయి. విశ్వనాథపల్లిలో అయితే కరకట్ట దాక్కుంటా కృష్ణమ్మ దూకుతుందని ఆ ఊళ్ళో ఉన్న అమలక్కలందరూ కలిసి చీరలు పెట్టి పసుపు కుంకుమ దీపాలు అగరవత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి హారతిలిచ్చుకుంటా శాంతించు కృష్ణమ్మ నువ్వే మమ్మల్ని కాపాడాలి అనుకుంటా పూజలు చేసిర్రు. ఇక పూజలన్నీ అందుకున్నాకనైనా ఆ కృష్ణమ్మ శాంతితో లేదో చూడాలి. ఇక అందుకే జర భద్రంగా ఉండుర్రి. ఈడ ఆడ అని కాదు, ఏడ చూడు వరదలలో మునిగిపోయి నానా తిప్పల పడతారు. ఏదన్నా అక్కరొచ్చే పని ఉంటే తప్పితే వానలు తక్కువేదాకా బయటకు రాకుర్రి. ఏమంటున్నాం?